మాజీ ప్రధాని వాజ్పేయి గారి 96వ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్, ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ప్రధాని వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిస్తామని, 2 సీట్లతో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పూర్తి మెజారిటీతో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. వెళ్ళిపోతా ఉన్నాయి. అసలు చిన్నకారు రైతు అసలు పరిస్థితి చాలా అధ్వానం అయిపోతా ఉంది అని మాట్లాడుతున్నారే, ఎంతవరకు వాస్తవం అన్నది ప్రజలకు అందరికీ కూడా తెలుసు, రైతులకి ఇంకా కూడా తెలుసు. ఇవాళ అనంతపురం నుంచి పండించినటువంటి పంటని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉన్నారు. కాశ్మీర్లో జరిగేటువంటి పంటని ఇవాళ కన్యాకుమారి దాకా తీసుకెళ్తూ ఉన్నారు. అట్లాగే కన్యాకుమారిలో ఉత్పత్తిని ఇవాళ నలుమూలల, అటు బాంబే కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆ రైతు అమ్ముకునేదానికి ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతాం. ఎందుకు ఈ అబద్ధం మాటలు ప్రచారాలు చేస్తున్నారు? మోడీ గారిని నేరుగా ఎదుర్కోలేక మరి చట్టంలో ఉన్నటువంటి ప్రయోజనాలను వక్రీకరించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారే. మోడీ గారు చేసినటువంటి ఈ ప్రయోజనం, ఈ రైతుల యొక్క ఆలోచన నిజంగా తప్పై ఉంటే మేము బీహార్ ఎన్నికలకు వెళ్ళాం, బీహార్లో మరి విజయం సాధించాం. మధ్యప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగాయి, రాజస్థాన్లో ఉప ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఉప ఎన్నికలు జరిగాయి, పక్కనే ఉన్నటువంటి దుబ్బాక తెలంగాణలో ఎన్నిక జరిగింది. మరి జిహెచ్ఎంఎస్ మన హైదరాబాద్ గ్రేటర్లో ఎన్నికలు జరిగాయి. నిజంగా మా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు తప్పైతే ప్రజలు మాకు విజయం సమకూర్చేవాళ్ళ ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు కానీ రైతులు కానీ వీటినన్నీ ఆలోచించారు. రైతులకు మంచి జరగాలంటే అది మనకున్నటువంటి మోడీ గారి ప్రభుత్వంలో అది సాధ్యమవుతుంది అని చెప్పినటువంటి ఆలోచనతో మళ్ళా తిరిగి పట్టం కట్టారన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. నేను ప్రతిపక్షాలకి ఇప్పుడు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏ విధమైనటువంటి విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏం మాట్లాడుతూ ఉంది? మేమేమో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ముందుకు వెళ్ళి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ మాతో కలిసి సై అంటారా? రాష్ట్రంలోకి వస్తే మాత్రం నై అంటారా? ఏంటి 2 ద్వారా? ఇది ఎంతవరకు సమంజసం? నిజాన్ని వాస్తవంగా ఒప్పుకోండి. మీరు నిజంగా తప్పు చేస్తే మాది తప్పు అని చెప్పండి. ఒప్పుని తప్పు అని చెప్పని మీరు వక్రీకరించి మాట్లాడినంత మాత్రాన ఇవాళ రైతులు అక్కడ చేరి ఉద్యమం చేపట్టారా? ఏ రాష్ట్రంలో ఉన్నారయ్యా వాళ్ళందరూ? పంజాబ్, హర్యానా తప్ప నుంచి వాళ్ళ తప్ప ఇంకెవరూ లేరు అక్కడ. ఎందుకంటే పంజాబ్ ప్రభుత్వం రైతుల మీద సెస్ వసూలు చేస్తూ ఉంది. ఆ సెస్తో ఆ ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇవాళ అక్కడ దళారులు ఉన్నారు. ఆ దళారు వ్యవస్థలు పెద్ద పెద్ద కార్లతో, బెంజి కార్లతోటి, ఆడి కార్లతోటి పక్కన ఉండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా రైతులు, కొంతమంది రైతులను తీసుకుపోయి, అయ్యా మీరు ఎందుకు చేస్తున్నారు వ్యవసాయ బిల్లులో, మీకేంటి ఇబ్బంది అంటే, మేరే को कुछ नहीं, मेरा भैया बोला मैं आया, వాళ్ళు పిలిచారు, మేము వచ్చాం, అంతేగాని మాకేమీ తెలియదు. మీరందరూ కూడా చూశారు సోషల్ మీడియాలో కానీ
లేదా అక్కడ మన పాత్రికేయులు స్వయంగా పోయి వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విషయాలు కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి. మేము సిఏఏ చట్టం తీసుకొచ్చినప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఏం చేశాయి? నేనేదో తప్పు చేస్తున్నా అని మా ముస్లిం సోదరులకి మాకు మధ్య కలహం లేపే విధంగా మరి వాళ్ళందరికీ కూడా చెప్పారు. ర్యాలీలు నిర్వహించారు మాకు వ్యతిరేకంగా. చట్టం చేసి ఎన్ని రోజులైంది? ఇప్పుడు ఎన్ని నెలలైంది? దాదాపు 8 మాసాలు అవుతుంది. మరి ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా సరే ఆ చట్టం ద్వారా ఇబ్బంది జరిగిందా? మేము భారతదేశం నుంచి ఏ ముస్లిం సోదరునైనా సరే మేము బయటికి పంపించామా? ఒక్కసారి ఆలోచించండి. మరి అప్పుడు కూడా ఈ ప్రతిపక్షాలు ఈరోజు వ్యవసాయ బిల్లు మీద ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజు కూడా సిఏఏ మీద ఈ చట్టం వస్తే మహమ్మదీయులందరికీ కూడా ఇబ్బంది, ఈ భారతదేశంలో కూడా ఎవరిని ఉంచరు, అందరినీ కూడా తరివేస్తారు అని చెప్పి మాట్లాడి వక్రీకరించినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మేము నిజంగా నిర్భయంగా ఏ చట్టం చేసినా కూలంకుషంగా చర్చించి భారతదేశానికలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇవాళ ముందుకు తీసుకొచ్చింది కనుక ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కాదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒక మంచి పని చేసినప్పుడు ఈ మంచిని మేము ప్రజలకు అందిస్తామనేటువంటి విషయంలో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడ పండించినటువంటి పంటైనా సరే దేశంలో ఉన్న నలుమూలల అంటే ఒకే మార్కెట్ అనేటువంటి ఆలోచనతో ఎక్కడ ఎలాంటి పన్నులు లేకుండా తీసుకువెళ్ళి అమ్ముకునే దానికి ఇవాళ వెసులుబాటు కల్పిస్తే, లేదయ్యా మీరు మార్కెట్ యార్డుల్లోనే అమ్మాలి అని చెప్పిన అబద్ధపు ప్రచారం చేస్తారా? మార్కెట్ యార్డుల్లో అమ్మితే అక్కడ మన డలార్ వ్యవస్థ ఉంటుంది. ఆ డలార్ ఎవరుంటారు? అధికారులు ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అక్కడ ఆ రైతు యొక్క కష్టాన్ని దోచుకుంటారు. ఇవన్నీ ఉండకూడదని చెప్పని స్వేచ్ఛగా రైతుకి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఆయన యొక్క ఆలోచన మేమేం చెప్పాం? కార్పొరేట్ వాళ్ళు కూడా మీరు టైఅప్ అయ్యి కావాలంటే మీరు ఏమైనా విత్తనాలు తెచ్చుకోండి, అవసరమైతే గిట్టుబాటు ద్వారా అమ్ముకోండి అని చెప్పినప్పుడు ఇది కార్పొరేట్ సంస్థల చేతులకు వెళ్ళిపోతుంది. మేము ఏం చెప్పాం? మ్యాండేట్ చేయలేదే, తప్పనిసరి అని ఎక్కడ చట్టంలో చెప్పలేదే. మీకు అవసరమైతే ఎవరైనా సరే పెద్ద సంస్థలు మీ ముందుకు వస్తే వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకోవాల్సి వచ్చినా, పనిముట్లు తీసుకోవాల్సి వచ్చినా వాళ్ళతో కలిసి మీరు ఎంఓయూలో ఎంటర్ అయ్యి అగ్రిమెంట్ల ద్వారా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పంటే దానికేం చెప్పారు? మీ ఆస్తులు పోతాయి, మీ ఆస్తులు ఎత్తుకుపోతారు, ఆ పొలం పోతుంది. ఎందుకు ఇంత వక్రీకరించి మాట్లాడుతున్నారు? ఎక్కడికి పోతుంది ఆస్తి? నువ్వు పంట వరకే వాళ్ళతో మాట్లాడుతున్నావు. దాంట్లో కూడా వెసులుబాటు ఉంది. నీకు నచ్చకపోతే నువ్వు వదిలిపోవచ్చు. నువ్వు నచ్చకపోతే నీకు ఎక్కువ రేటు మళ్ళా వచ్చినా కూడా సరే, అయ్యా నాకు ఇక్కడ పలానా దగ్గర ఎక్కువ అవుతుంది అని చెప్పి చూపించినప్పుడు ఆ అగ్రిమెంట్ నుంచి కూడా వైదొలిగేదానికి పొందుపరిచింది ఈ చట్టంలో. మరి ఇన్ని మంచిలు ఉండేటప్పుడు కావాలని అబద్ధం ప్రచారంతో రైతులను రెచ్చగొట్టి ఏదో విధంగా మరి అడ్డదారిన రాబోయేటువంటి ఎన్నికల్లో మనకు ఓట్ల శాతం పెంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళడం అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా హర్షిద్దాం. మంచిని మంచి అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళి 10 మంది రైతులకి అండగా ఉండి మనం తినాలి, 10 మంది తినాలనేటువంటి ఆశయాలతోటి, 10 మందికి భోజనం పెట్టాలనేటువంటి ఆశయాలతోటి కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి మీ ద్వారా నమస్కారం. చాలా గొప్ప రోజు అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే ఒకవైపు ముక్కోటి ఏకాదశి, మరొక వైపు ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మన మధ్యలో లేనటువంటి మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి
మనందరం కూడా తెలుసు. ఆయన మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో జన్మించడం, అనేక సార్లు భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా ఈ దేశం భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కాబట్టడం జరిగింది. అయితే మనందరం కూడా చూసాం, పార్లమెంట్లో అవిశ్వాసంలో మెజార్టీ నిరూపించుకునే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్క ఓటుతోటి అసెంబ్లీలో మాట్లాడుతూ ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను అని నిజాయితీగా ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా రాజీనామా చేసి ఈ దేశానికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రధానమంత్రిగా మనందరం కూడా భావించాల్సినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. అయితే ఆ రోజు ఆయన రాజీనామా చేసే రోజు ప్రతిపక్షాలన్నీ కూడా అవహేళన చేస్తూ నవ్వారు. ఆయన ఆ రోజు ఒక మాట చెప్పారు, నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఒక ఓటు తగ్గినందువల్ల. అయితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో వస్తుంది, అప్పుడు మీరందరూ కూడా ఏ పరిస్థితిలో ఉంటారో మీరందరూ కూడా ఆలోచించమని చెప్పి ఆయన యొక్క సందేశంలో ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ. ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 4 లైన్ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు దేశ భద్రత. అనేక సంవత్సరాలు అనేక పార్టీలు పరిపాలించిన ఈ దేశంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గౌరవనీయులు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్లో అణుబాంబులు పేల్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తాయని ఎక్కడా కూడా లెక్క చేయకుండా అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు ఆయన యొక్క ఆలోచనల్ని గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తూ ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. దానిలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. లాక్డౌన్ కావచ్చు, అది అంతకుముందు ఆయన పరిపాలనలో కావచ్చు, ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోయినటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జంకక ఈరోజు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరం కూడా తెలుసు. మనం చూసాం, ఆయన వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైతే భారతీయులందరూ కూడా కోరుకున్నారో, భారతీయులందరూ కూడా కలలు కన్నారో అనేకమైనటువంటి సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి కూడా తీసుకుని వస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు ఈ దేశంలో కొనసాగిస్తామని చెప్పి సంపూర్ణంగా తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారైనటువంటి వాకాటి నారాయణ రెడ్డి
నెల్లూరు వెంగళరావు నగర్లోని పార్కు వద్ద వైసీపీ నేత మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తాటి వెంకటేశ్వర్లు, ఉదయగిరి నరసింహగౌడ్, హజరత్ నాయుడు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మన వెంకయ్య గారు దుప్పట్లు పంచడం, అన్నదానం చేయడం చాలా సంతోషించే విషయము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం తమ్ముడు వెంకయ్య ఈ కార్యక్రమాన్ని జరుపుతూ రాజకీయంలో కూడా ముఖ్యంగా ఎదిగి ఇంకా బాగుండాలని యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ ఈ వేదిక మీద సోదరుడు గుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ గారు, యేసునాయుడు గారు ఇప్పుడే చేశారు. వారికి కూడా స్వాగతం చెప్తూ వాళ్ళు కొద్దిగా లేట్ ఈజ్ బెటర్ దాన్ ఆబ్సెంట్ అని ఎలాగైతే వచ్చారు కొంచెం ఆలస్యంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మా మిత్రులు రాష్ట్ర మాలమగనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో బాబాబు ఆయన వసంతనం అదేవిధంగా క్రిస్మస్ నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ పేరు మీద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ నగర్లో తాగునీటి కోసం అక్కడ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 4,000 మంది వరకు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గతంలో ఇక్కడ మంచినీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. కానీ గత కొంతకాలంగా తాగునీటి ట్యాంకర్లు రావడం మానేశాయి. దీంతో ఇక్కడ స్థానికులు 30 నుంచి 50 రూపాయల వరకు తాగునీటి క్యాన్లను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్ నగర్లో ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. వైసీపీ స్థానిక నేతలు, అధికారులు వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము దగ్గరుండి మరీ ఎంచుకున్నాం. ఆ బోర్లు రిపేర్ చేసేదాన్ని కూడా గెతలేని హీన పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఆ బోర్లు రిపేర్ చేసేదాన్ని కూడా లేకపోతే నీళ్లు చూస్తే 50 రూపాయలకు అమ్ముకుంటా రోజంతా కూలి చేసుకుంటే ఒక 200 రూపాయలు, ఒక పాస్ పనికి పోతే 200 రూపాయలు, ఒక కూలి పనికి పోతే 300 రూపాయలు. అవి తెచ్చుకొని 50 రూపాయలు నీళ్ళు తెచ్చుకొని ఒక క్యాన్ నీళ్ళు పట్టాలంటే 50 రూపాయలు, ఒక డ్రమ్ముకు పట్టాలంటే ఆ 50 రూపాయలతో మళ్ళీ అది కాదనుకొని మళ్ళీ రాను ఒక 70 రూపాయల ఛార్జీలు ఇవి పెట్టుకొని ఆ పేద జనం ఏమి తింటారు? ఇది అడవి ప్రాంతం అయిన దానికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్న దానికి దీన్ని ఏం మేలు చేశారు? వాళ్ళు ఏం మేలు చేశారు? దీనికోసం ఏమి చేస్తున్నారు? అదే చీదరన్న కూడా, చీదరన్న వస్తే మాకేదో బాగా న్యాయం చేస్తాడు అని మేమందరం కూడా ఓట్లేసాం. చీదరన్న గెలిపించుకున్నాం. మరి ఏం చేశాడు ఆయన మట్టుకు? చీదరన్న గారు ఏం చేశారు? మరి లీడర్స్, ఇన్ఛార్జీలు వాళ్ళు వచ్చి ఎంతమందికి వచ్చి ఎంతమంది తెలుపులు తట్టి ఏమాది కష్టమైందని అడుగుతున్నారు. ఏ ఇదిలో జరుగుతున్నారు? సిమెంట్ రోడ్డు మీద వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వేసి సిమెంట్ రోడ్డు మీద వచ్చి సిమెంట్ రోడ్ల మీద పోవటం కాదు, బురద రోడ్ల మీదకి వచ్చి ఈదికి సందు తిరిగి ఎవరు ఏ కష్టంలో ఉన్నారని చూసిన కూడా నాయకుడు అవుతాడు. అట్లాగా చూసిన నాయకులు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో? అందుకోసంగా ఈరోజు ఈ ప్రజలు ఈ బోర్లు అయితే కనీసం ఒక 40-50 బోర్లు రిపేర్లో ఉన్నాయి. రిపేర్లో ఉండే బోర్లకి ఆ బోర్లనే ఉండే కానీ 3 ఈదులకు ఒకటి, 5 ఈదులకు ఒక బోర్ ఉంది. ఆ బోర్ కూడా రిపేర్ చేయకపోతే ఈ ప్రజలు ఏం నీళ్ళు తెచ్చుకొని వాడుకొని, ఏం గుడ్డలు ఏం బట్టలు ఉతుక్కొని, ఏం స్నానాలు చేసి వాళ్ళు ఏ పనులు చేసుకొని బతుకుతారు? అట్లాగా బతకలేని హీన పరిస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కనీసం మేము చెప్పుకోవడానికి కూడా సిగ్గుచాటుగా ఉంది. స్నానం చేసేదానికి నీళ్ళు లేవు, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు లేవు. నిజం చెప్పాలంటే ఈ చెడిపోయిన బోర్లు పట్టుకుని ఎంతసేపు కొట్టుకుంటారు? బోర్లు బాగా చేసేదానికి కూడా అంత ఆర్థిక పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. అది వీధికి 2 బోర్లు వండుకొని కూడా ఒక్క బోర్లో కూడా నీరు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. 70 బోర్లు వేసినాం. ప్రజలు అయితే చాలా అసంతృప్తితో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. సైడ్ కాలువలు అయితేనేమి, సైడ్ రోడ్లు అయితేనేమి, ఏ ఒక్కటి కూడా ఇప్పుడున్న 2 సంవత్సరాలు అవుతుంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, ప్రభుత్వ పాలనలోకి వచ్చి 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు? పేద ప్రజలకి ఉన్న వాళ్ళని కాదయ్యా, పేదలను చూడండి. పేదల పక్షాన మేముంటామని చెప్పి అమ్మ, అవ్వ, అక్క, చెల్లి, తమ్ముడు అని వచ్చావు పాలనలోకి. ఒక్కసారి మీ నాన్న పేరు పెట్టుకున్న వైఎస్ఆర్ నగర్ని గుర్తించి
మీరు మీ నాయకుల చేత కానీ, మీ ఎమ్మెల్యేల చేత కానీ, స్థానిక నాయకుల చేత కానీ ఇక్కడ పనులు జరిగే విధంగా చూడాలని చెప్పి స్థానికులంతా కోరుతున్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి మీకు ఛాన్స్ ఇచ్చినందుకు మా చొప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి అందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు. దాన్ని గమనించుకొని రూరల్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పేదల ప్రజల సమస్యలను ముందు మీ దృష్టికి తీసుకురావడానికి మా ఈ ప్రయత్నాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నా సరే మా వంతు మేము నిలబడి పోరాడతాము. మేము నాయకులను కానీ అధికారులను కానీ ప్రశ్నించేది ఒక్కటే, మీరు ఇక్కడ చూసినటువంటి పరిస్థితి ఒక్కసారి మీ నాయకులను పంపించండి. పేదలు వాళ్ళు రోజు కూలి చేసుకొని తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ కరెంటు బిల్లులు మీరు ఇప్పుడు చూస్తే వేలకు వేలు వందల కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు. అవన్నీ కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇవన్నీ గమనించి పేదలకు న్యాయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మాట్లాడి మాకు నీళ్ళు వచ్చేదాకా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాము, లేక మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటాము. నీళ్లు పొద్దున లేస్తే నీళ్ళ సమస్య సార్. మీరు అక్కడ కూర్చొని ఏం ప్రాబ్లం లేదులే మాకు అన్ని జరుగుతున్నాయని కాదు, ఒక్కసారి రండి, బయటికి రండి, ప్రజల సమస్యలను చూడండి, వాళ్ళకి ఎలా చేస్తున్నారో అర్థం ఉంది. 2 రోజులే సార్ టైం ఇస్తాం. 2 రోజులు కానీ మీరు చేయకపోతే ఏమి కలెక్టర్ గారు చేస్తారు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. 2 రోజులు టైం ఇస్తాం. సోమవారానికి మేము ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర కూడా వెళ్తాం. ఎమ్మెల్యే గారికి ఇంకా మా సమస్య ఇంకా తెలియనట్లా, తెలీదు మాకైతే తెలియదు. మాకైతే ముందర నీళ్ల సమస్య క్లియర్ కావాలి. మేము సోమవారం మాత్రం ముట్టేస్తాం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు కరోనా సోకింది. ఆయన తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. హై బీపీతో ఆయాసంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన నటిస్తున్న అన్నాతే సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సంగతి విదితమే. ఈ షూటింగ్ సెట్లో 7గురికి 4 రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పట్లో పరీక్షలు చేయించుకున్న రజనీకాంత్కు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే హఠాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఆందోళనకు గురి చేస్తున్నది.